రష్యాను పక్కన పెట్టి చైనా భారతదేశానికి సుంకాల విషయంలో బలమైన మద్దతు ఇచ్చినట్లు, అలాగే భారతదేశం యొక్క బలం గురించి డొనాల్డ్ ట్రంప్‌కు చెప్పినట్లు ఇటీవల వార్తలు చెబుతున్నాయి. ఈ విషయం ప్రపంచ వాణిజ్యం, రాజకీయ సంబంధాలు మరియు భారతదేశం, చైనా, అమెరికాల మధ్య ఉన్న డైనమిక్స్‌ను చర్చించడానికి ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ట్రంప్ సుంకాల విధానం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ సుంకాలు ప్రధానంగా చైనా, భారతదేశం, కెనడా, మెక్సికో వంటి దేశాలపై దృష్టి సారించాయి. ట్రంప్ ఈ విధానాన్ని అమెరికా ఫస్ట్ అనే ఆలోచనతో ప్రవేశపెట్టారు. వారి ఉద్దేశం అమెరికా స్థానిక పరిశ్రమలను రక్షించటం, ఉద్యోగాలను సృష్టించటం మరియు విదేశీ దేశాలతో వాణిజ్య అసమతుల్యతను సరిచేయటం. చైనాపై ట్రంప్ 104% వరకు సుంకాలు విధించారు. ఇది ప్రపంచ వాణిజ్యంలో ఒక పెద్ద ఆందోళనగా మారింది. అదే సమయంలో భారతదేశంపై 25-26% సుంకాలు విధించారు. ఈ సుంకాలు భారత ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మా, సాఫ్ట్‌వేర్ సేవలు, ఆటోమొబైల్ వంటి రంగాలపై ఒత్తిడి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా భారతదేశానికి సుంకాల విషయంలో మద్దతు ఇవ్వటం ఒక ఆసక్తికరమైన పరిణామం. ఒక చైనీస్ అధికారి ఇటీవల ఒక పోస్ట్‌లో అమెరికా విధించిన ఈ భారీ సుంకాలను ఎదుర్కోవటానికి భారతదేశం, చైనా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కొత్త చర్చలకు దారితీసింది. చైనా ఈ విషయంలో భారతదేశానికి మద్దతు ఇవ్వటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ట్రంప్ విధానాలు చైనా, భారతదేశం రెండింటిపైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. చైనాపై 104% సుంకాలు, భారత్‌పై 25% సుంకాలు విధించడం ద్వారా అమెరికా ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిస్థితిలో చైనా భారతదేశంతో కలిసి ఒక ఉమ్మడి వ్యూహం రూపొందించాలని భావిస్తుంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పటికే తీవ్రంగా ఉంది. చైనా తమ ఉత్పత్తులపై అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించింది. చైనా భారతదేశంతో సహకరించటం ద్వారా ఆసియా ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తుంది. అమెరికా సుంకాలు ఆసియా ఆర్థిక వ్యవస్థలను బలహీనపరిచే అవకాశం ఉంది. కాబట్టి చైనా భారతదేశంతో సహకారం ద్వారా ఈ ప్రభావాన్ని తగ్గించాలని యోచిస్తుంది. భారత్ యొక్క బలం గురించి చైనా ఏమన్నది? చైనా అధికారి తమ పోస్ట్లో భారత్ యొక్క ఆర్థిక, రాజకీయ బలం గురించి ప్రస్తావించారు. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. 2025 భారతదేశం జీడీపీ వృద్ధి రేటు 6.5 నుండి 7% ఉంటుందని అంచనా వేయబడింది. ఇది చైనా కంటే ఎక్కువ. భారతదేశం యొక్క యువ జనాభా, సాంకేతికత రంగం పురోగతి మరియు పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు దీనికి కారణం. అంతేకాక భారతదేశం అంతర్జాతీయ వేదికల్లో తన గొంతును బలంగా వినిపిస్తుంది. G20, బ్రిక్స్ వంటి సంస్థల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. చైనా ఈ బలాన్ని గుర్తించి భారతదేశంతో కలిసి పనిచేయటం ద్వారా అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఒక బలమైన శక్తిగా నిలవాలని భావిస్తుంది. చైనా అధికారి ట్రంప్‌కు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ భారతదేశం ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, దీనిని అమెరికా గౌరవించాలని సూచించారు. భారతదేశం యొక్క సాఫ్ట్‌వేర్ రంగం, ఫార్మాస్యూటికల్ ఎగుమతులు మరియు తయారీ రంగంలో పురోగతిని ఉదాహరిస్తూ ఈ సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కష్టమని చైనా వాదించింది. భారతదేశం ఈ సుంకాలపై జాగ్రత్తగా స్పందిస్తుంది. అమెరికా సుంకాలు భారత ఎగుమతులపై ప్రభావం చూపుతాయని గుర్తించినప్పటికీ భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దూరంగా ఉంది. బదులుగా ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది. భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిత్వం ఒక ప్రకటనలో సుంకాల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నాయని, రైతులు, వ్యాపారవేత్తలు, చిన్న పరిశ్రమల సంక్షేమాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారతదేశంతో $190 బిలియన్ వాణిజ్యం జరుపుతుంది. ఇందులో భారతదేశం నుంచి ఎక్కువ దిగుమతులు చేస్తుంది. అమెరికా భారతదేశానికి 5వ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ సరఫరాదారుడు, అతిపెద్ద ఎల్ఎన్జీ సరఫరాదారు. ఈ సంబంధం కారణంగా భారతదేశం అమెరికాతో ఘర్షణకు బదులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తుంది. ఇటీవల పహల్గాన్ ఉగ్రదాడి తర్వాత చైనా పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వటం భారతదేశంలో అసంతృప్తిని కలిగించింది. అంతేకాక చైనా యొక్క ఆర్థిక వ్యూహం ఎల్లప్పుడూ స్వీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంతో సహకరించటం ద్వారా చైనా తమ వాణిజ్య యుద్ధంలో అమెరికాపై ఒత్తిడి పెంచాలని చూస్తుంది. కానీ భారతదేశం ఈ సహకారంతో జాగ్రత్తగా ఉండాల్సిన ఎందుకంటే చైనా యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలు భారతదేశ ప్రయోజనాలతో సమానంగా ఉండకపోవచ్చు. భారతదేశం యొక్క వ్యూహం భారతదేశం ఈ సుంకాల సమస్యను ఎదుర్కోవటానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేయడం ద్వారా సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు భారతదేశం ప్రయత్నిస్తుంది.
ఇటీవల భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో చర్చలు జరిపారు. అమెరికా మార్కెట్పై ఆధారపడటాన్ని తగ్గించే అందుకు భారతదేశం, యూరోపియన్ యూనియన్, ఆసియా దేశాలు మరియు ఆఫ్రికాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక తయారీని ప్రోత్సహించటం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటం భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. చైనా భారతదేశానికి సుంకాల విషయంలో మద్దతు ఇవ్వటం, భారతదేశం యొక్క బలం గురించి ట్రంప్‌కు చెప్పటం అనేది ప్రపంచ రాజకీయ, ఆర్థిక రంగాలలో ఒక కీలక పరిణామం. ఈ సహకారం భారతదేశానికి అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించటంలో సహాయపడవచ్చు. కానీ దీనిలో రాజకీయ, వ్యూహాత్మక సవాళ్లు ఉన్నాయి. భారతదేశం ఈ పరిస్థితిని తన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. అమెరికాతో చర్చలు, ప్రత్యామ్నాయ మార్కెట్ అన్వేషణ, స్థానిక ఉత్పత్తి పెంపొందించడం ద్వారా భారతదేశం ఈ సవాళ్లను అధిగమించగలదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.